ఈరోజు మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ డేని ఎంతో ప్రతిష్టాత్మకంగా నారా లోకేష్ గారి సారథ్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఎంతో సస్యశ్యామలంగా విద్యార్థులను ఉద్దేశించి ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని నియోజకవర్గ వారీగా, మండలాల వారీగా, స్కూల్స్ వారీగా ఏర్పాటు చేయమని ఆదేశించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. ఏదైతే పేరెంట్స్కి, టీచర్స్కి, విద్యార్థులకి అనుసంధానం చేస్తూ ఈరోజు వారి యొక్క చదువు పట్ల శ్రద్ధ చూపించి కోఆర్డినేషన్ అవి ఏదైతే వాళ్ళు చదువుని ఇంకా మంచి స్థానంలో ఉంచే విధంగా ఇటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలని ఈ యొక్క కార్యక్రమం యొక్క ఉద్దేశం. అలాగే మనం ఏదైతే ఎన్డీఏ కూటమి పార్టీ విద్యార్థులు, పేద విద్యార్థుల్ని కార్పొరేట్ స్థాయిలో చదివించాలి అని మంచి మంచి నాణ్యత కలిగినటువంటి ఉపాధ్యాయులను నియమించడం, అలాగే వారికి చదువు పట్ల ఎంతో శ్రద్ధగా వారిని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా వారికి యూనిఫామ్స్ కానీ, అలాగే బెల్ట్స్ కానీ, షూస్ కానీ, అలాగే బుక్స్ కానీ, వారు తినడానికి మధ్యాహ్న భోజనంలో డొక్కా సీతమ్మ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి మంచి రైస్ని అందించే విధంగా, నాణ్యమైన రైస్ని అందించే విధంగా చర్యలు తీసుకోవడం, అలాగే హాస్టల్స్లో వాళ్ళు ఉండేటువంటి గదులు మంచి నాణ్యత కలిగినటువంటి గదులు, మంచి ఆహారం అందించే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటుంది. అలాగే పేద విద్యార్థుల తల్లిదండ్రులకి ప్రోత్సాహాలు అందించే విధంగా సుమారు తల్లికి వందనం పేరుతో జీలిగిమిల్లి మండలానికి సంబంధించి 5,34,490 రూపాయలని ఈరోజు జమ చేయడం జరిగింది. మొత్తం 4,150 మంది లబ్ధిదారులు ఉన్నారు. అందులో కొంతమందికి కొన్ని చిన్న చిన్న కారణాల వల్ల కరెంట్ బిల్లు ఎక్కువ రావడం, లేకపోతే 10 ఎకరాలు దాటి ఉన్నటువంటి వారికి, అలాగే 4 వీలర్స్ ఉన్న వారికి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వారికి, ఇలాగా చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్న వారికి కూడా సరిదిద్దుకునే అవకాశం 30 తారీఖు వరకు ఉంది. తల్లిదండ్రులందరూ కూడా ఏదైతే ఈ 15,000 రూపాయలు తల్లికి వందనం పేరు మీద మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. 13,000 రూపాయలు ఇచ్చి 2,000 స్కూలు మెయింటెనెన్స్కి తీయడం జరుగుతుంది. ఇలాగా ఈరోజు ప్రత్యేకించి పేద విద్యార్థుల్ని ఉన్నతమైన చదువులు అందించే విధంగా ఎన్డీఏ కూటమి పార్టీ పనిచేస్తుంది. అలాగే మినిస్టర్ గారు అయినటువంటి నారా లోకేష్ గారి సారథ్యంలో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి తప్పకుండా వారి కృషికి మేము పోలవరం నియోజకవర్గం నుంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, తల్లిదండ్రులకి అలాగే పిల్లలకి ఎప్పుడూ కూడా మన ఎన్డీఏ కూటమి పార్టీ ఎప్పుడు కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తున్నది. ఈరోజు జీలిగిమిల్లి మండలంలో అనేక చోట్ల ఈ పేరెంట్స్ కార్యక్రమాలు భారీగా చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి దిగ్విజయంగా మన ఎంఈఓ 1, ఎంఈఓ 2 గారు కూడా పూర్తి సహాయ సహకారాలు అందించి విజయవంతం చేశారు. అలాగే హెచ్ఎంస్ గారు కూడా, అలాగే ఆ స్టాఫ్స్ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరెన్నో మంచి మంచి కార్యక్రమాలు, మంచి మంచి పేద విద్యార్థులకు సంబంధించి అనేకమైనటువంటి పథకాలు తీసుకురావడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఎన్డీఏ కూటమి పార్టీ ఎప్పుడూ కూడా ముందుంటుందని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. నా పేరు పి రామకృష్ణ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కామేపాలెం. ఈరోజు మెగా పీటీఎం 4.0 మరి నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మరి ప్రజాప్రతినిధులు, పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు, అలాగే తల్లిదండ్రులు, అలాగే గ్రామ పెద్దలు అందరూ కూడా విచ్చున్నారు. ఏదేమైనప్పటికీ పాఠశాల అభివృద్ధి కోసం నేను కృషి చేస్తున్నాను. ఎందుకంటే నేను వచ్చిన కాడ నుంచి పిల్లల క్రమశిక్షణలో కానీ, విద్యలో కానీ, అలాగే మా పాఠశాలలో విద్యా బోధన డిజిటల్ ఐఎఫ్పి ప్యానల్స్ ద్వారా బోధన జరగడం జరుగుతుంది. అదేవిధంగా మరి పాఠశాల స్థాయిలో అన్ని విధాలుగా మౌలిక వసతులు, బాత్రూమ్లు కానీ, ఎండిఎం కానీ, ఎండిఎం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రభుత్వం చక్కగా అందిస్తుంది. వాటిని మేము ప్రతిరోజు మానిటర్ చేస్తూ ఉపాధ్యాయుల్ని నియమించి పెద్ద పర్యవేక్షణ అనేది జరుగుతుంది. సో ఈరోజు మెగా పీటీఎంకి మన గౌరవ ఎమ్మెల్యే పోలవరం శాసనసభ్యులు శ్రీ బాలరాజు గారు ఇచ్చున్నారు. మరి వారు కూడా పిల్లలను ఉద్దేశించి మరి చక్కటి వాతావరణాన్ని కల్పించడం జరిగింది.
ఏది ఏమైనప్పటికీ ఉపాధ్యాయులకు విద్యార్థులకు మధ్య మంచి సత్సంబంధాలు ఏర్పడాలని ఉద్దేశంతో ఈ మెగా పీటీఎం అనేది నిర్వహించడం జరుగుతుంది. మేము చెప్పేది ఏంటంటే విద్యార్థులను ప్రతిరోజు బడికి పంపించండి. మేము విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళకి మంచి క్రమశిక్షణ నేర్పడం, చదువు చెప్పడం ఇలాగా జరుగుతుంది. సో ఏది ఏమైనప్పటికీ మరి నేను 1 year అయింది పాఠశాలకు వచ్చి. సో నేను పిల్లలకి చెప్పేది, అలాగే తల్లిదండ్రులకు చెప్పేది ఏమిటంటే తల్లిదండ్రులు ఎక్కువగా పాఠశాలకు వచ్చి మీ యొక్క పిల్లల్ని ప్రగతి తెలుసుకోండి, వారి యొక్క క్రమశిక్షణ ఎలా ఉందనేది తెలుసుకోండి, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉందని తెలుసుకోండి. మరి ఇలా తెలుసుకున్నప్పుడే పాఠశాలలో ఏం జరుగుతుంది అనేది అన్ని విషయాలు కూడా మీకు తెలుస్తాయి. సో కాబట్టి ఇవన్నీ మేము చెప్పడం జరిగింది, ఈ మెగా పీటీఎం ద్వారా చెప్పడం జరిగింది. అలాగే సమావేశాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ సమావేశాల్లో కూడా పిల్లల అభివృద్ధి కోసం, విద్య కోసం ఎక్కువగా మాట్లాడడం అనేది జరుగుతుంది. తల్లిదండ్రులు కూడా నేను ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఈ మెగా పీటీఎం అనేది ఒక వేదిక వల్ల ఇంకా మన మెసేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంది.